ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచక పాలన, హింసాత్మక రాజకీయాలు ఏపీలో చోటు చేసుకుంటున్నాయని, వీటిపై ఢిల్లీలో ధర్నాకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు జగన్ ఢిల్లీలోని ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించారు. అయితే జంతర్ మంతర్లో ధర్నా చేపట్టడానికి ముందే జగన్ స్పందించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయి. వందల ఇళ్లను ధ్వంసం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేశారు. 1000కి పైగా అక్రమ కేసులు పెట్టారు. గిట్టని వారి పంటలను కూడా నాశనం చేశారు. మా హయాంలో ఏనాడు ఇలాంటి దాడులు, దౌర్జన్యాల్ని ప్రోత్సహించలేదు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్లు పెట్టారు. తనకు నచ్చని వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి. మీడియా, ప్రత్యేకించి జాతీయ మీడియా ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలి అన్నారు జగన్. ఇదిలా ఉంటే వైసీపీ చేపట్టిన ధర్నాకు సమాజ్వాదీ పార్టీ వైఎస్ జగన్ ను కలిసి మద్దతు ప్రకటించింది. అఖిలేష్ యాదవ్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు. అధికారంలోకి వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. రేపు మళ్లీ జగన్ సీఎం కావచ్చు. ప్రత్యర్థుల ప్రాణాలు తీయటం సరికాదు. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కార్యకర్తల కోసం జగన్ పోరాటం చేస్తున్నారు. కార్యకర్తలే మళ్లీ జగన్ ను సీఎం చేస్తారు. టీడీపీ ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోంది? భయంతో ప్రజాస్వామ్యంలో గెలవలేరు. అధికారంలో ఈ రోజు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏపీలో శాంతియుత వాతావరణం నెలకొనాలి. ప్రత్యర్థుల ప్రాణాలు తీయటం సరికాదు అని వైసీపీకి మద్దతు ప్రకటించారు. మొదటి నుంచి కేంద్రంలో ఎన్డీఏను జగన్ సమర్థిస్తూ వస్తున్నారు. కానీ ఏపీలో ఎన్డీఏ కూటమిని వైసీపీ వ్యతిరేకిస్తోంది. వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం 4 ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. వీరి మద్దతు ఎన్డీఏ కూటమికే ఉంటుందని జగన్ ప్రకటించారు కూడా. దీని అర్థం ప్రధానమంత్రి మోడీ సానుభూతి తప్పకుండా తమపై ఉంటుందనే నమ్మకం జగన్కు ఉందనే చెప్పాలి. గత ప్రభుత్వంలో 22 మంది ఎంపీలు వైసీపీకి ఉండగా వారు ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. ఒక్కరోజు కూడా ప్రధానమంత్రిపై కానీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై కానీ వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన విభజన హామీల గురించి కూడా 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా ప్రస్తావించలేదు. అందువల్ల తాము చేస్తున్న ధర్నాను కేంద్రంలోని ఎన్డీఏ వారు సమర్థిస్తారనే నమ్మకంతో జగన్ ఉన్నారని చెప్పవచ్చు. అందరికీ ఇక్కడ ఓ సందేహం రావచ్చు. ఢిల్లీలోనే ధర్నా ఎందుకు నిర్వహించాలి, ఏపీలో ఎందుకు నిర్వహించకూడదు అని. ఇక్కడే జగన్ చాలా తెలివిగా ఆలోచించారు. ఏపీలో ధర్నా నిర్వహిస్తే దేశమంతా తెలిసే అవకాశం ఉండదు. వారు అనుకున్నది జరిగే ఛాన్స్ కూడా లేదు. అందుకే జగన్ పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న సమయంలో వైసీపీ సత్తా చూపించాలనే ఆలోచనతో ఈ దారి ఎంచుకున్నారు. 11 మంది ఎమ్మెల్యేలతో ఏం సత్తా చూపిస్తారు అనుకోవచ్చు. వైసీపీ శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెందిన 4 పార్లమెంటు సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 45 మంది శాసనమండలి సభ్యులు ఉన్నారు. వీరితో కలిసి ఇతర పార్టీలకు చెందిన వారిని కలుపుకొని తమ సత్తా చూపేందుకు ఢిల్లీని వేదికగా చేసుకున్నారు జగన్. ఇలా చేయడం వల్ల పార్లమెంటు సమావేశాల సందర్భంగా దేశమంతా ఒక్కసారి వైఎస్ఆర్సీపీ వైపు చూసే విధంగా జగన్ ప్లాన్ చేసి ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే జగన్ మొదటి 6 నెలల కాలం ఎటువంటి ఆందోళనలకు పిలుపు ఇవ్వకుండా ఉండాలని అనుకున్నారట. కానీ రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయని, పలువురు వైసీపీ కార్యకర్తలను నరికి చంపుతున్నారని తెలియచెప్పటం ద్వారా ప్రధాని దృష్టిని వాటిని తీసుకువెళ్లే ఆలోచనతో జగన్ ఈ ధర్నా నిర్వహించాడని చెప్పవచ్చు. కాగా మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతలు ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రితో సహా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రంలో 45 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై జగన్ వారికి ఫిర్యాదు చేయనున్నారు. ఇదిలా ఉంటే మొదటిసారిగా జగన్ ఢిల్లీ కేంద్రంగా ఆందోళనకు దిగారు. దీనిని ప్రధానమంత్రి కానీ, ఎన్డీఏ కూటమి కానీ సమర్థిస్తుందా లేదా అనేది ఆలోచించాల్సి ఉంది. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఎత్తిన జెండా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయా లేదా అనేది చూడాల్సి ఉంది. Today we stand before this country in the capital of our country. We stand before and we question
whether democracy is prevalent or not. In our state, the state of Andhra Pradesh, where the very word democracy means equitable justice. And today in the state of Andhra Pradesh, you have a scenario where equitable justice is denied, where democracy stands limping. That is the plight. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases, where you have a situation of assaults taking place. Private properties destroyed. People walking into their houses, destroying the properties within. Where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault, and there should be no action taken on them. When you have somebody like Nara Lokesh, Chandrababu Naidu's sons, holding this red book, and this red book being captured in the form of hoardings. Now think about what kind of message it is sending. Now he starts off with a red book at the state level. You have a similar kind of red books being displayed and vengeance being taken at everybody from the grassroots level, at the village level. Now this is the plight of affairs. Now I'd like to question one thing. Today they are in power, tomorrow we could come into power. Yesterday we were in power. But when we were in power, we have never propagated such kind of behavior. We have never encouraged people to take vengeance like this. We have never encouraged assaults. We have never encouraged private property being vandalized. We have never encouraged government property to be vandalized. We have never encouraged killings. But today the situation is different. Now if we don't question this, being part of democracy, then can you imagine the plight of democracy going forward?
if this were to be encouraged. I urge the entire media, the national media especially, I also urge various parties who actually constitute democracy to have a look at these photographs what are displayed, to have a look at the video clippings which are being displayed. Have a look at them and then ask yourself, is this what we want from democracy? You have various photographs tonight, people are being hacked to death. Where you have photographs displayed where you would find a corporator running for his life, stabbed multiple times. Where you would have various photographs and video clippings displayed. An MP, a member of parliament, touring his own constituency, visits a house of another MP who is also stationed in the same constituency, his house being garroted, stones pelted, his cars demolished, his cars being burnt. These kind of video clippings and these kind of photographs are also being displayed. You would find various photographs where such ghastly incidents take place and where cops are mute spectators. In fact, the worst off thing is the cops foist false cases on the victims rather than sympathize with them. This is the plight of democracy. I urge the entire media, and as the day goes by, various leaders from various political parties whom we had requested to come over here to actually look at this protest, to actually look at this photo gallery protest which has been organized, displaying these photographs, displaying these video clippings, to please have a look at it and raise your voice. Because if we in democracy do not do this, then none can protect democracy. We would have to question the plight of democracy. If this were to be encouraged, what would be the plight of democracy going further? I request all of you to have a look at it, question yourself, introspect yourself, and please take it up as an issue to question whether these kind of acts are to be permitted in a democracy or not. This is my humble request. I request all of you to have a look. I urge you, please have a look at them before you can speak of anything else. Mr. Reddy, there has been a I think you can have a look at them.